నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనని ఇస్తూ నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ అందరూ క్షేమముగా ఉన్నారు అని ప్రభునందు విశ్వసిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు మీ సహాయ సహకారాలను బట్టి, మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఈరోజు కూడా ఉన్నతమైన దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితం అంటే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి బ్రతుకుతున్న జీవితం. ఒక మాటలో చెప్పాలంటే, తల పైకెత్తితే కనబడుతున్న ఆకాశాన్ని చీల్చుకొని ఆవలున్న మహాలోకానికి వెళ్ళాలన్న ప్రయత్నమే క్రైస్తవ జీవితం. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న మనం మరి ఎలా సిద్ధపడుతున్నాం? ఆ పరలోకానికి వెళ్ళే క్రమంలో మన భక్తిని కాపాడుకోగలుగుతున్నావా? మన రక్షణను మనం భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోగలుగుతున్నామా? ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ఆరోగ్య విషయాలలో ఎప్పటికప్పుడు పరీక్షలు ఎలా చేసుకుంటామో, మన విశ్వాస జీవితములో కూడా మన ప్రయాణము ఎలా కొనసాగుతుంది అని మన ఆత్మీయ జీవితాన్ని కూడా పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అలాని దేవుని కొరకు బ్రతుకుతున్న మనం ఏదో గొప్ప గొప్ప సంగతుల విషయంలో కాదు, మనం అనుకుంటున్న చిన్న చిన్న విషయాలలోనే మనం జాగ్రత్తగా ఉండగలిగితే మహాలోకానికి మనం వెళ్ళగలం. ప్రియమైన వారలారా, ఉదాహరణగా మీరు ఆలోచించండి. 10 లక్షల రూపాయల విలువ చేసే వాహనం టైరులో గాలి లేకపోతే ముందుకు వెళ్ళగలదా? లేదు కదా. వాహనం 10 లక్షలు, గాలి ఒక 20 రూపాయలలో పెట్టించుకోగలం. కానీ ఈ చిన్నదే ఆ వాహనాన్ని నడిపిస్తుంది అనటం ఎంత నిజమో, అలాగే పునాది ఇంటి నిర్మాణంతో పోలుస్తున్నప్పుడు ఖర్చు తక్కువే, అది కనబడదు. కానీ ఇల్లు నిలబడుతుంది అంటే పునాది మీద అని ఎలా మనం గ్రహించగలుగుతున్నామో, మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనము చిన్న చిన్నవి అని ఏ విషయాలనైతే కొట్టిపడేస్తున్నామో వాటి యందు జాగ్రత్త కలిగి ఉంటే పరలోకానికి మనం చేరుకోగలము అని మనం గుర్తించాలి. ప్రేమన వారలారా, ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతున్న ఆ విషయాలు ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము నుండి దయచేసి మీరు చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకును, కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు జరిగిన తరువాత పేతురు యోహాను వారి ప్రార్థన సమయానికి శృంగారమను దేవాలయములోనికి వెళుతున్నారు ప్రార్థన చేసుకోవడానికి. ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతున్న, చిన్నది అనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయాలలో మొదటిది మన ప్రార్థనా జీవితం అని మనం గ్రహించాలి. మన కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని సంతోషిస్తాం. కానీ నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో
నువ్వు పరీక్షించుకుంటున్నావా? బాప్తిస్మము తీసుకున్న తొలినాళ్లలో ఆసక్తి కలిగి దేవుణ్ణడుగుతున్న మనము, ఆ తర్వాత కాలాలలో మన ప్రార్థనా జీవితము కుంటుపడుతుంది అంటే, ఒక మహాలోకానికి వెళ్ళగలిగే స్థితిని మనం కోల్పోతున్నాము అని గ్రహించాలి ప్రియమైన వారలారా. పేతురు, యోహానులు చూడండి, సమయాన్ని బట్టి వెంటనే ప్రార్థన చేసుకోవడానికి బయలుదేరుతున్నారు శృంగారమను దేవాలయములోనికి. మొదటి విషయం మన ప్రార్థనా జీవితం అయితే, రెండవది వాక్య ధ్యానాన్ని కూడా, వాక్య పఠనాన్ని కూడా ఖచ్చితంగా కొనసాగించాలి. ఎందుకంటే వాక్యము శక్తి కలిగినది. దేవుని కొరకు బ్రతకాలి అంటే, దుష్టుణ్ణి జయించాలి అంటే వాక్యపు శక్తి మనకు కావాలి. లేఖనాలు మనం చదవటం లేదు అంటే దుష్టుణ్ణి జయించగలిగే సామర్థ్యము మనకుండదు. శోధనలో పడిపోతుంటాం, బాధపడుతుంటాం. మరలా పడుతూ లేస్తున్న జీవితాల వలె మనవి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారవుతాయి ప్రియమైన వారలారా. కాబట్టి కంపల్సరీ మన ప్రార్థనా జీవితాన్ని, రోజువారీ వాక్య పఠనాన్ని మనం పదును పెట్టుకోగలిగితే, ఇవి పరలోకానికి నిన్ను చేర్చగలిగే ప్రాముఖ్యమైనవిగా మనం గుర్తించాలి. ఇక మూడో విషయాన్ని కాస్త లోతుగా మనం ధ్యానించగలిగితే, పేతురు, యోహానులు దేవాలయములోనికి వెళుతున్నారు. పుట్టినది మొదలుకొని భిక్షమెత్తుకునే ఒక మనుషుణ్ణి కొందరు మోసుకొని వచ్చి దేవాలయపు ద్వారబంధము దగ్గర కూర్చోబెడుతున్నారు. మరలా సాయంకాలం కాగానే తీసుకుని వెళుతున్నారు. ఈరోజు లేఖన ధ్యానంలో ఆ కుంటివాడైన ఆ భిక్షకుడి గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతిరోజు దేవాలయము ద్వారము దగ్గరికి మోసుకొని రాబడుతున్నాడు, మరలా తీసుకుని వెళ్ళబడుతున్నాడు. అతని ఆలోచన విధానం ఏంటంటే, దేవాలయం దగ్గరికి చాలామంది వస్తారు, వచ్చిన వారు నాకు సహాయం చేస్తారు, వారి సహాయాన్ని బట్టి నా జీవనం ముందుకు సాగుతుంది. ఈరోజు ఇంతే వచ్చింది, మొన్న చాలా ఎక్కువగా డబ్బులొచ్చాయి. కేవలం తన జీవనము కొరకు మాత్రమే ఆలోచిస్తున్నాడు. దేవాలయము ద్వారం దగ్గర ఉన్నాను కదా, ఈరోజు నన్ను దేవాలయములో కూర్చోబెట్టండి, నేను ధ్యానిస్తున్నాను అన్న ఆలోచన ఏమీ లేదు. అంతేకాదు, పేతురు, యోహానులు వచ్చినప్పుడు కూడా వారి దగ్గర నుంచి ఏదైనా లాభము కలుగుతుందని ఆశించాడే తప్ప, వారి ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, వారు దేవుని వారు అన్న ఆలోచన అతనికి లేదు. ఈ భిక్షకుడి జీవితంలో చాలా మైనస్లు మనకు కనపడుతున్నాయి. ద్వారం దగ్గరే కూర్చుంటున్నాడు, దేవాలయములోనికి వెళ్ళలేని పరిస్థితి. అలాని నేను బాగుపడాలి అన్న ఆశ కంటే, ఎవరైనా తనకు ఏదైనా ఇస్తే ఆ డబ్బులతో బ్రతికేయాలి అన్న ఆలోచన తప్ప మరేదీ లేదు. చాలాసార్లు అంగవైకల్యంతో బాధపడుతున్న వారు కూడా దేవుని మీద ఆనుకోవటం కంటే, దేవుని మీద ఎక్కువ మంది వ్యతిరేకమైన భావనలతో ఉంటుంటారు. ఎందుకంటే అందరినీ దేవుడు చేసి మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు అని. దేవుడు నన్నెందుకు ఇలా చేశాడు అని ఆలోచించటం కంటే, ఈ స్థితిలో కూడా నా దేవుణ్ణి నేను ఘనపరచాలి, నా దేవుని కొరకు నేను బ్రతకాలన్న ఆలోచన ఎంత గొప్పదో చెప్పండి. మనం ఎప్పుడూ నెగటివ్‌గా ఆలోచిస్తాం. కానీ ఈ స్థితిలో కూడా నేను దేవుని కొరకు బ్రతకగలిగితే, దేవుడు నన్ను విడిచిపెట్టడు అన్న ఆలోచన మనకు కలగదు. ఇంట్లో ఎవరైనా వైకల్యముతో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎంతగా ప్రేమ చూపిస్తారో మీకు తెలీదా? దేవుడు కూడా తల్లిదండ్రుల కంటే మన పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అని ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? నీ మీద ఎక్కువ ప్రేమ చూపించడానికే నీ స్థితి అలా ఉందేమో ఒక్కసారి ఈ కోణంలో ఆలోచించు. దేవునికి నువ్వు ఇష్టమైన వాడవు. దేవుడు నీకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు నన్నెందుకు ఇలా చేశాడు అనుకోవటం కంటే, ఇలా ఉన్నందుకే దేవుడు నాతో కూడా ఉంటాడు అన్న ఆ ఆలోచన తప్పనిసరి మనకు రావాలి ప్రేమల వారలారా. వైకల్యం అనేది శరీరానికి తప్ప ఆత్మకు కాదు, మనస్సుకు కాదు. ఏ స్థితిలోనైనా మనము దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప, వదిలి వెళ్ళిపోయే ఈ శరీర స్థితిగతులను బట్టి బ్రతుకునిచ్చిన దేవుణ్ణి నిందించడానికి వీలు లేనే లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ భిక్షుకుడి జీవితంలో చాలా మైనస్లు కనపడుతున్నాయి. కానీ
పేతురు యోహానులు ఒక అద్భుతాన్ని చేస్తున్నట్లుగా ఇక్కడ లేఖనాలను చూస్తే మనం గ్రహించగలం ప్రేమన వారలారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం నుండి. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టుకు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడోమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఇక్కడ విశ్వాసాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు నేను బాగుపడతానన్న విశ్వాసముతో చూడటం లేదు. ఏదైనా తనకు దొరుకుతుంది, ద్రవ్యము కొరకే చూస్తున్నట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. దేవాలయము ద్వారము దగ్గరే ఉన్నాడు. దేవాలయములోనికి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు. దేవాలయము ద్వారము దగ్గరే ఉన్నప్పుడు ఎవరితోనైనా ప్రార్థన చేయించుకుందామన్న ఆలోచన అతనికి లేదు. ఏవండి నాకు డబ్బులొద్దండి, ప్రార్థన చేయండి అని ఏం కోరుకోవటం లేదు. అంతేకాదు పేతురు యోహానులు వచ్చినప్పుడు కూడా వీరి ద్వారా నాకేమైనా లాభం కలుగుతుంది అన్న ఆలోచనతోనే ఉన్నాడు. అంటే విశ్వాసము అతనిలో లేదు. కానీ పేతురు అతన్ని చూచి వెండి బంగారములు నా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అనగానే వాడు దిగ్గున బలము పొందుకొని లేచి గంతులు వేస్తున్నాడు ప్రేమన వారిలా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇతని విషయంలో అద్భుతం జరగడానికి ఇతనిలో ఏముంది? దేవాలయములోనికి వెళ్ళినవాడు కాదు, ప్రార్థన చేయమని కోరినవాడు కాదు. పైగా పేతురు యోహానుల దగ్గర ఏదైనా దొరుకుతుంది అన్న ఆశ కలిగిన వాడుగా కనపడుతున్నప్పుడు మరి ఇతని జీవితంలో అద్భుతం జరిగింది అంటే మీరు ఆలోచించండి. దేవుడు ఇతని ద్వారా మహిమ పరచబడుతున్నాడు అంటే ఇతనికున్న మైనస్లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇతనికున్న సుగుణం ఒకటి ఉంది, ప్లస్ ఒకటి ఉంది ప్రేమన వారిలారా. అదేమిటో తెలుసా? ప్రతి దినము దేవాలయము ద్వారము దగ్గర కూర్చుంటున్నాడు. ఒకవేళ దేవాలయము ద్వారము దగ్గర కాకుండా ఇంకెక్కడైనా నన్ను కూర్చోబెట్టండి, డబ్బులు ఎక్కువగా వస్తాయని ఒకవేళ ఆలోచన కలిగి ఉంటే ఇతని జీవితంలో ఎప్పుడూ అద్భుతం జరిగేది కానే కాదు. పేతురు యోహానులు దేవాలయం దగ్గరికి వస్తారు తప్ప వేరే చోటికి ఎందుకు వెళతారు? అంటే ఇతనిలో ఉంటున్న ప్లస్ ఏంటో తెలుసా? దేవాలయము ద్వారము నొద్ద ప్రతి దినము అక్కడ కూర్చుంటున్నాడు ప్రేమన వారిలారా. నిజంగా లేఖన సత్యాలను జాగ్రత్తగా నీవు నేను గుర్తించగలిగితే దేవాలయము ద్వారము నొద్ద ఉన్నవాడినే దేవుడు ఒక అద్భుతము చేసి గంతులు వేసేటట్లుగా చేసి దేవాలయములోనికి వెళ్ళేటట్లుగా ఆకర్షించి ఆయనను స్తుతించేటట్లుగా చేశాడే ఒక అద్భుతము ద్వారా. మరి నీవు నేను ప్రతి ఆదివారము ద్వారము దగ్గర కూర్చుంటున్నామా దేవాలయంలో? కాదు గదా. ఆయన సన్నిధిలో దేవాలయములోనికి వెళ్ళి ఆయనను ఆరాధిస్తున్నాం. ద్వారము దగ్గర కూర్చున్నవాడి జీవితంలోనే ఇంత అద్భుతం జరిగితే దేవాలయములో కూర్చున్న నిన్ను నన్ను దేవుడు విడిచిపెడతాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. అద్భుతం జరిగింది, దేవుణ్ణి స్తుతించాడు అని కేవలం ఆయన జీవితంలో జరిగిందిగా మనం ఆలోచిస్తాం. కానీ ఆయన జీవితంలో ఎన్నో మైనస్సులు ఉన్నా దేవాలయము ద్వారం దగ్గర కూర్చున్నందుకే ఇంత అద్భుతం జరిగితే దేవాలయములోనికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటున్న నీ విషయంలో నా విషయంలో దేవుడు అద్భుతం చెయ్యడా? ఒక్కసారి ఆలోచించండి. బాప్తిస్మము పొందిన తర్వాత సమాజములో నుంచి లోకములో నుంచి దేవుడు తన ఇల్లైన విశ్వాస గృహమైన దేవాలయములోనికి మందిరములోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
ఆయన సన్నిధిలో ఉండటం ఎంత మహాభాగ్యము ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది విశ్వాసుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మానవ జీవితంలో మందిరం అనేది ఏవండి విడదీయలేనటువంటిది ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు చాలామందిని చూడండి, మందిరానికి రావటం అంటే బరువు అనుకుంటున్నారు. మందిరంలో కూర్చోవటం అంటే బరువు అనుకుంటున్నారు. అది ఎవరిదనుకుంటున్నారు? ఎలా ఏర్పాటు చేయబడింది? ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది అని ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, దేవుని నిత్య సంకల్పము యేసుక్రీస్తు స్వరక్తము ద్వారా సంపాదించిన సంఘము ప్రియమైన దేవుని పిల్లలారా. అక్కడే మన జీవితాలు దేవుని కొరకు బ్రతకాలని దేవుడు కోరుకున్న విశ్వాస గృహము, దేవుని ఇల్లు అని లేఖనాలలో వ్రాయబడింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగైతే దేవుని ఇల్లైన మందిరములోనికి వచ్చేటప్పుడు నిరాసక్తత, అయ్యో వెళ్ళాలా, తర్వాత వెళతానులే, చూద్దాంలే, పోయిన ఆదివారం వెళ్ళాను కదా, అనారోగ్యంగా ఉన్నాను అని ఎన్నో కారణాలను మనం వెతుకుంటున్నాము అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉండని మన జీవితంలో అద్భుతం జరగమంటే ఎందుకు జరుగుతుంది చెప్పండి? దయచేసి మీరు ఆలోచించండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యాన్నిచ్చి దగ్గరుండి మీరు పంపిస్తారు కదా. నీకే ఇంత ప్రేముంటే దేవుని ఇల్లైన మందిరములోనికి వెళుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా చూసుకుంటాడు చెప్పండి? నీ కన్నీటిని తుడుస్తాడు, నీ బాధలు వింటాడు, నీ స్తుతులను అంగీకరిస్తాడు, నీకు మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ప్రేమన వారలారా, మందిరానికి వచ్చి దీవెనలు పొందకుండా, వాక్యము ద్వారా బలపడకుండా ఏమండి ఎవరండి వెళ్ళగలిగేది? ద్వారం దగ్గర కూర్చున్నవాడే గంతులు వేసే సంతోషాన్ని పొందుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మందిరములోనికి వచ్చి ఆయనను స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని వింటున్న దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు అనేకులు నిర్లక్ష్యం చేస్తుంది ఏంటో తెలుసా? ఆన్లైన్లో వాక్యం వింటున్నాం కదా, యూట్యూబ్లలో మేము వాక్యం వింటున్నాం కదని మందిరానికి దూరం అవుతున్నారు. ప్రేమన వారలారా, మందిరానికి దూరం అవుతున్నారంటే గూడు విడిచిన పక్షి పరిస్థితి ఎలా ఉంటుందో సంఘాన్ని వదిలిన మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసింది. నీ విశ్వాస జీవితం అందులో ఎదగాలి అని దేవుడు చేసింది. లోకములో నుంచి దేవుని ఇంట్లోనికి నిన్ను నన్ను రప్పించేందుకో తెలుసా? సంఘములో నుండి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలన్నది దేవుని ఆలోచన. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి మందిరం అనేది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ఎప్పుడూ పోగొట్టుకోవడానికి మనకి ఇష్టపడకూడదు. ప్రేమన వారలారా, దుష్టుడు ఏం చేస్తుంటాడంటే దేవునితో మాటలాడనియ్యడు. అంటే నీ ప్రార్థనా జీవితాన్ని భంగపరుస్తాడు. దేవుడు నీతో మాట్లాడాలి అని వాక్యాన్ని ఇస్తే చదవనివ్వడు. మనము దేవునితో మాట్లాడక, దేవుడి మాటలు మనం వినక అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామా? అసలు దేవుని ఇల్లైన సంఘములో, మందిరములో మన జీవితం లేకుండా లోకములో ఉన్నప్పుడు ఎలా దేవుని కొరకు మనం బ్రతకగలము? ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ వాడు తిరుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే వాణ్ణి కంటబడకుండా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండవలసిన నువ్వు నేను ప్రియమైన దేవుని పిల్లలారా, లోకములో ఉంటే దుష్టుడు మనల్ని మృంగడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని సన్నిధి చాలా గొప్పది, దానిని పోగొట్టుకోకూడదు. ప్రేమన దేవుని పిల్లలారా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని బలపరిచే చోటు, దేవుడు మనతో మాట్లాడే చోటు, మన ప్రార్థనలు వినే చోటు. అంతేకాదు, నీ జీవితంలో, నా జీవితంలో ఊహించని అద్భుతములు చేయగలిగిన స్థితి. ప్రేమన దేవుని పిల్లలారా, భిక్షగాడి జీవితంలో ఎన్నో మైనస్లు ఉన్నవి, కానీ వాడు దేవాలయం దగ్గర ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే దేవాలయానికి మీరు రండి. దేవుడు మన మైనస్లను కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని సరిదిద్దుకుంటూ నిన్ను యోగ్యుడిగా తీర్చిదిద్దుతాడు.
దేవాలయానికే రాకుండా లోకంలో ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా లోకపు పాపములో మనం కొట్టుకొని పోతాం. మొదటి శతాబ్దంలో కూడా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, నిన్న వెళ్ళాను కదా ఈరోజు ఎందుకులే అన్న ఆలోచన వారిలో రావట్లేదు. తప్పనిసరి. నీ జీవితంలో అది ఉందా? నేను దేవాలయానికి తప్పనిసరి వెళ్ళాలి అన్న నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావా? దేవుని సన్నిధిలో నేనుండాలి. దేవుని సన్నిధిలో నేను తప్పక ఉండాలి అన్న నిర్ణయం నీ జీవితంలో నువ్వు తీసుకున్నావా? మొదటి శతాబ్దంలో తప్పక కూడుకొనుచు అని వ్రాయబడింది ప్రియమైన వారలారా. దేవుడు మనతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు. కొందరు మానేస్తున్నారు, మీరు మానొద్దు. ఒకరినొకరు హెచ్చరించుకోండి. పోయిన ఆదివారం ఎందుకు రాలేదు దేవుని సన్నిధిలో? కనబడలేదేంటి నువ్వు? వద్దండి. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దని ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా అని లేఖనాలలో వ్రాయబడింది. మన పిల్లలు పాఠశాలకే మానేస్తే వాళ్ళు ప్రయోజకులవుతారా? మీరు ఆలోచించండి. మేము ఇంట్లో చదువు చెప్పుకుంటాంలేండి అని వారిని ఇంట్లో చదివించి నువ్వు ప్రయోజకులుగా చేయగలవా? ఏదో ఒకరోజు 2 రోజులు చెప్పగలవు. ఓ గంట 2 గంటలు చెప్పగలవు. కానీ స్కూలుకు వెళితే పిల్లలందరితో కలిసి చక్కగా ఒక టైం టేబుల్, ప్రతి సబ్జెక్టును మాట్లాడే టీచరు, చక్కగా పీరియడ్స్ కదా! నీ పిల్లలకు స్కూల్ ఎంత ప్రాముఖ్యమైందో వాళ్ళు ప్రయోజకులు అవ్వటానికి నీకు నాకు మందిరము కూడా అంతే ప్రాముఖ్యమైంది. అక్కడ సంఘ కాపరి గారు, సంఘ పెద్దలు, సహవాసము, బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగని స్థితిలో నువ్వు ఉండగలిగితే నువ్వు బలముగా ఉండగలవు. దేవుడు తన సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే దేవుడు అంటున్నాడు, ముందు నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, నేను మీ యొద్దకు వచ్చును అన్నాడు. లేఖనాలలో మానుకోవద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. మరొక మాట చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి రాకుండా దేవుడు మా జీవితంలో ఈ మేలులు చేయాలి, దేవుడు మమ్మల్ని కనికరించాడని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన ప్రేమను చూస్తావు. నువ్వు ఆయన దగ్గరికి రా, నీ జీవితంలో ఊహించని మేలులను చూస్తావు. ఆయన వాక్యము ద్వారా నువ్వు బలపడతావు. సహవాసము ద్వారా నాకున్న కష్టాల కంటే అనేకులు ఈ పరిస్థితులలోనే ఉన్నారు అని మనం ధైర్యపడతాం ప్రియమైన దేవుని పిల్లలారా. పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు ఎలా ప్రయోజకులు కారో, దేవాలయానికి మన జీవితంలో వెళ్ళకపోతే ఏం కాదులేండి, ఆన్లైన్లో చూస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నానులే అన్నట్లుగా మారితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సంఘాన్ని, మందిరానికి నీవు నేను విలువనిస్తున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయన పాపము లేనివాడుగా బ్రతకగలిగాడు అంటే దేనిని బట్టి? మనలాంటి శరీరమే కదా. మనము పాపము చేస్తున్నప్పుడు ఆయన కూడా పాపము చెయ్యగలిగే అవకాశం ఉన్న శరీరాన్నే ధరించుకున్నాడు. మరి ఎందుకు పాపం చేయలేదు? ఆయన జీవితంలో ప్రార్థన ఉంది, ఆయన జీవితంలో లేఖనాలు చదవటం ఉంది, ఆయన జీవితంలో ప్రతి దినము దేవాలయములో ఆయన బోధించుచున్నాడు, ప్రతి దినము ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రతి దినము దేవాలయములో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తే దేవాలయముతో అనుబంధంగా ఉంటున్నప్పుడు మరి మనల్ని మనం కాపాడుకోవడానికి దేవాలయముతో అంటుకట్టబడినట్లుగా ఈ లోకము నుంచి వేరై మందిరముతో పెనవేసుకోవలసిన జీవితాలను కలిగిన వారముగా ప్రేమన దేవుని పిల్లలారా
ఉండాలి కదా మరి. యేసుక్రీస్తు జీవితంలో ఉంది, నీ జీవితంలో, నా జీవితంలో లేకపోతే ఎలా? ఇవి చిన్నగా మీకు కనిపించవచ్చు, కానీ మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే గొప్ప జాగ్రత్తలు, గొప్ప సంగతులని మనం గ్రహించగలిగితే మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తే ప్రతి దినము దేవాలయములో కూడుకుంటున్నట్టుగా లేఖనాలలో రాయబడినప్పుడు ప్రేమన వారలారా, ఆ మందిరం అంటే ఎందుకు నీకు విరక్తి వచ్చింది? ఇది దుష్టుని ఆలోచన కాదా? ఆ ప్రార్థన నువ్వు ఎందుకు మానేశావు? ఇది దుష్టుని తంత్రము కాదా? వాక్యాన్ని చదవటం ఎందుకు మానేశావు? ఇది అపవాది తంత్రము కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఆ తంత్రాలలో నుంచి బయటికి వచ్చి మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. మందిరము ద్వారము దగ్గర ఉన్నవాడు, దేవాలయము ద్వారము దగ్గర ఉన్నవాడు ఆ తర్వాత దేవాలయములోనికి వెళ్ళాడు. దేవాలయములో ఉన్న నిన్ను బలపరిచి తన నామ ఘనత కొరకు మరలా లోకములోనికి తీసుకొని వెళతాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కదా, ఆయన నీతో కూడా వస్తాడు. ఆయన నీతో ఉంటే ఎప్పుడు లోకములో ప్రభుని మహిమ పరుస్తూనే ఉంటాం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ లేఖన సత్యాలను గుర్తించి మన ఆత్మీయ జీవితాన్ని ఇదిగో మెరుగుపరుచుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి అని దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. శక్తి కలిగిన నీ మాటలు నీ పిల్లలు విన్నారు, విని విడిచిపెట్టకుండా నాయన తండ్రి లేఖన సత్యాలను హృదయములో పెట్టుకుని ఫలించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని దీవించండి, నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. లేఖనాలను బట్టి నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను నీ పిల్లలకు అనుగ్రహించండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.